హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కొండదొరరామని. నేనైతే సర్స్పడ్ గ్రామంలో అయితే వచ్చాను, మా తెల్లూరికి అయితే. మీరు చూడండి, మేమైతే పండు చెట్టుకు అయితే వచ్చాము. మా బామర్దులు ఇద్దరు కూడా పైకి అయితే ఎక్కడం జరిగింది. చూడండి, చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్. ఆ కాయలు కూడా భలే కాసున్నాయి. ఒకసారి చూసి చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే మా బామర్ది వాళ్ళు అయితే ఇద్దరు చెట్టు ఎక్కి కాయ దించుతున్నారో చూసారా. సరే చూడండి, ఈ కాయ ఒక విచిత్రంగా రౌండ్గా గుమ్మడికాయలాగా ఉంది. చూసారా ఎలా ఉంది, బాగుంది కదా. మా బామర్ది అయితే ఇప్పుడే చెట్టు దిగుతున్నారు. చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కజ్జకాయ. చూసారా, కట్ చేస్తున్నాడు మా బామర్ది. ఇలాగైతే కట్ చేయడం అవుతుంది. కట్ చేసాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మా బామర్ది అయితే సొరకత్తి ఫ్రెండ్స్, అది సొరకత్తితోనైతే కట్ చేయడం అయితే చేస్తున్నాడు. నాకైతే చేతలేదు ఫ్రెండ్స్, నేనైతే కట్ చేయలేను, ఎందుకంటే మనకు అలవాట్లేదు కాబట్టి. వారికి ప్రతిరోజు పనసకాయలు తినే అలవాటు కాబట్టి కట్ చేయడం ఎలా కట్ చేయాలో వారికి తెలుసు. చూడండి ఎలా కట్ చేస్తున్నారు, చూడండి ఫ్రెండ్స్. ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చి చూడండి. బాబ్బా తొనలు ఎలాగ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎలాగా ఫుల్ కలర్గా ఉంది. భలే ఉంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది, మామూలు ఉండదు. కానీ తొనలు మాత్రం తక్కువే. చూసారా, మా బామర్ది అయితే సరదా పడిపోతున్నాడు, తెగ తినేస్తాడు అనమాట. వీళ్ళు ఫుల్ తినేస్తారు పనస తొనలు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మా తమ్ముడైతే ఇక్కడ కూర్చున్నాడు. తినరంటే నాకు వద్దంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా బామర్ది అయితే కట్ చేస్తున్నాడు. ఫేడ్లు అయితే కట్ చేసి ఈ విధంగా అయితే కట్ చేసి ఇస్తున్నాడు. సరే ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్. సబ్స్క్రైబర్ చేసుకోండి.